మేము ఇవాళ పెసరపప్పు డోకా చేస్తున్నాం. దానికి కావాల్సిన పెసరపప్పు మనం మిక్సీ పట్టుకొని వచ్చాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు డోక్లా. ఇది గుజరాతీ స్పెషల్. నేను గుజరాత్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళైతే ఎప్పుడు చూసినా డోక్లా పెట్టేవాళ్ళు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫుడ్. ఓకే, ఈరోజు మేము ట్రై చేస్తున్నాము. లెట్స్ సీ. సరికొత్త వీడియోతో మేము మీ ముందుకు వచ్చాం. ఈరోజు మేము గుజరాత్లో స్పెషల్ అయిన గుజరాత్ మూంగ్ దాల్ డోక్లా చేస్తున్నాం. ఎలా చేస్తాం చూడండి. వీడియో చూడండి. చేస్తున్నాం, రెడీ చేస్తున్నాం మొత్తం క్లీన్. అసలు నానబోసినాము నైట్. ఉదయం పిండి పట్టుకొని వచ్చినాము. దీనికి ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కలపాలి. అవన్నీ కలుపుతున్నాము. ఒకసారి చూడండి. ఇది పిండి 4 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు, టేస్ట్ బాగా వస్తుంది. రెండు టీ స్పూన్లు చక్కెర. టేస్ట్ రావడం కోసం కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా అల్లం వేసుకోవాలి, 1 టీ స్పూను. సోడా ఉప్పు కొద్దిగా, జస్ట్ తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, 1 అర టీ స్పూను ఉప్పు వేసుకుందాం. కార్తీక దీపం కాదు, మన దీపం, పెద్ద దీపం. మన దీపం మారిపోతుంది, ఆరిపోట్ల. ఇదిగో మంట మండుతుంది మన దీపం. మనం తయారు చేసుకున్న పెసరపప్పు డోక్లాని ఆవిరితో ఉడకబెట్టుకుందాం. ఉడకబెట్టుకున్న తర్వాత దాని వ్యవహారం ఏందో మనకు అర్థమైద్ది. చూడండి, చూపిస్తాం. మొత్తం ఫుల్ వీడియో చూడండి. మంట అనేది మండిపోవాలా. అది ఒక రేంజ్లో మండుద్ది, డబల్ రేంజ్లో మండుతుంది. ఇక్కడ మామూలుగా మండట్లేదు. మా బావ అటు మంట పెట్టిండు, నీటి పెడుతున్నా. పెరుగు కొంచెం పెరుగు వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్. అన్నీ బాగా సరిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లో పోస్తున్నా. కోసి అక్కడ ఆవిరిలో మనం గిన్నె పెట్టుకున్నాం. దానిపైన ఈ బౌల్ పెడతా. ఇప్పుడు ఎందుకంటే ఇది 3 వంతులు పోసాము. ఇది ఉడికి తాలక కొద్దిగా పైకి ఉబ్బుద్ది. దాని మీద పెడితే ఎందుకంటే బొక్కలలోంచి ఆవిరి వస్తుంది, దీన్ని ఉడికిస్తుంది. ఇంకో చూడండి, పెడుతున్నా. కింద నుంచి ఆవిరి వస్తుంది, దాంతో ఉరుకుద్ది. అది దానికి గాలి పోకుండా మనం పైన మూత పెట్టేసుకుని ఒక బరువైన వస్తువు పెట్టుకుందాం. బరువు కోసం వాటర్ పెట్టుకున్నాం. బల్లే 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 బల్లే. పంజాబీ వాళ్ళది కాబట్టి ఇది మేము ఇలా పంజాబీ వాళ్ళది డ్యాన్స్ చేస్తున్నాం. బల్లే 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 బల్లే. ఆల్ full watch your video. Thank you for all. పెద్ద మంట అయితే పెట్టినాం. లోపల కొత్త ఉడుకుతుంటుంది. లోపల కొత్త అని లోపల మసులుతుంటాయి వాటర్, జుమ్ అని. ఆ రేంజ్లో ఉడుకుతుంటాయి లోపల. అది చూడాల కనబడుతుంది, అర్థమవుతుంది. లోపల బయట అద్దంలో పెట్టుకున్నాం కాబట్టి అద్దంలో లోపల కనబడుతున్నా. సూపరు. ఎందుకంటే ఈ నీళ్ళు కూడా వేడైనాయి కాబట్టి లోపల అవి కూడా నీళ్ళు మసులుతున్నాయి. మామూలు మసట్లేదు, ఒక రేంజ్లో మసులుతున్నాయి. దానికి కాలింది. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా,
అది ఊడి రావాలంటే మామూలుగా రాదు. అందుకనే మనం సైడ్లు చుట్టూరు ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఆయిల్ చుట్టూరు దిగి మనకి అది అనేది ఒక రౌండ్ షేప్లో వచ్చింది. ఉడికింది ఆయిల్ తోటి మనం దించుకుంటున్నాం. దించిన తర్వాత ఇంకొక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక కొద్దిగా చిన్న ప్రోగ్రామ్ ఉంది. కొద్దిగా తాలింపు వేసుకోవాలి దీనికి. అదిగో చూడండి పొగ మిగలు ఎలా వస్తుందో ఆ రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తాలింపు వేసుకుంటున్నాం. ఎందుకంటే అవి ఒక రేంజ్లో వచ్చినాయి. ఆ రేంజ్ తగ్గట్టు మనం కూడా ఇంకొక రేంజ్ చేయాలి కాబట్టి దానికి తాలింపు వేసుకుంటున్నాం. తాలింపుకి ఏమేమి వేస్తామో చూడండి. ఫ్రీడమ్ ఆయిల్ కొద్దిగా వేస్తే బాగుంటుంది, దానికోసం వేస్తున్నాం చూడండి. ఆవాలు వేసుకుందాం. నీళ్ళు పోస్తున్నాం. టేస్ట్ కోసం వాటర్లో నూనెలో చక్కెర వేసుకుంటున్నాం. టేస్ట్ బాగుంటుంది. చక్కెర అవన్నీ పక్కన పెట్టుకుందాం చల్లారి దాకా. ఎందుకంటే చల్లారి పట్టిందా కాలినట్టు కాలుద్ది. చల్లారిందా కొద్దిగా పక్కన పెట్టుకుందాం. కాలుతుంది. హ్యాపీ బర్త్డే రమణారెడ్డి. కట్ చేసిన చెప్తున్నా మా చాలా టేస్ట్ చేస్తున్నా. పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురిమేస్తున్నాం చూడండి. ఆ తురిమేస్తేనే అసలు ఎంత చక్కగా అంత నీట్గా కనబడుతుంది. దాని తర్వాత మనం గార్నిష్ చేసుకోవాలి. ఇది షుగర్తో చేసిన. చూడండి ఎట్లుందో, బాగుంది. చూడండి ఆ రసం పోతుంటే అసలు ఏ రేంజ్లో ఉందో. అంత టేస్టీగా ఎంత తీయగా ఉందో చూడండి. ఇది అంతా అయిపోయింది. పెసరపప్పు డోక్లా తయారు చేసుకున్నాము చూడండి. అంతా మసాలా గిసాలా అంతా వేసిపోయిన తర్వాత ఈ రేంజ్లో ఉంది. కేకు ఏ టైపులో ఉంటుందో ఆ టైప్ ఉంది. ఇది నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ తింటారు. మీరు చూసినారో లేదో, ఇది వెరీ స్పాంజీగా ఉంది. సో దీంట్లోకి పెసరపప్పు ఇవన్నీ యూజ్ చేసినాము. ఫైనల్గా చక్కెర పాకం యూజ్ చేసినాము. ఎందుకంటే ఇది తినేటప్పుడు స్మూత్గా వెళ్ళాలి అని. ఇది పొద్దున పూట తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. థ్యాంక్ యూ. వాచ్ చూడండి లైక్. థ్యాంక్ యూ. టేస్ట్ చూద్దాం. చూడండి ఎట్లా ఉందో. టేస్ట్ చేస్తున్నాము డోక్లాని. ఒకసారి చూద్దాం, టేస్ట్ చేసా. సూపర్ ఉంది. సూపర్ ఉంది నిజంగా. కేకు స్వీట్ కేక్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. పచ్చిపప్పు డోక్లా సూపర్ ఉంది. ఫుల్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.